రాజకీయాల్ని బురద మాకెందుకులే, దాన్ని పోతే మాకు అంటుతా అనుకుంటే ఒక్క టైంలో బురదే మనల్ని పాలించాల్సి వస్తుంది. సమర్థులు కనుక మాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులు వచ్చి రాజ్యం ఏళ్తారు. ప్రజలలో పోవడానికి కూడా సోషల్ మీడియాను ఒక ఆయుధంగా మార్చుకొని అందరికీ నమస్తే, జై శ్రీరామ్. భారతదేశ అభివృద్ధిలో మరియు మార్పులో యువత ముఖ్యమైన పాత్ర మరియు యువకులు ఎక్కువగా ఉండడం వల్ల భారతదేశాన్ని యువ దేశంగా పిలుస్తాం. ఈ యువశక్తి రాజకీయాల్లోకి వస్తేనే దేశం సరైన దిశలో ముందుకు సాగుతుంది. యువత రాజకీయాల్లోకి వస్తే పాత సమస్యలకు కొత్త పరిష్కార మార్గాలు చూపెడుతూ మరియు వారికున్న చదువుతో, టెక్నాలజీతో, ఇన్నోవేషన్ థాట్స్తో భారతదేశ పాలనను మరింత ముందుకు తీసుకుపోయే వేగాన్ని పెంచగలరు. అన్యాయాన్ని మరియు అక్రమాలను ప్రశ్నించే ధైర్యం కేవలం యువకుల్లో మాత్రమే ఉంటుంది. రాబోయే 20-30 ఏళ్ళు కూడా వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పాలనలో ఎలాంటి మార్పులు చేయాలి, ప్రజలకు ఏ విధంగా చేస్తే అభివృద్ధి జరుగుతుందనే నిర్ణయాలు తీసుకోవడంలో యువత కీలక పాత్ర పోషిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక చిన్న లైన్లోనే రాజకీయ పరిపక్వత ఎలా ఉంటుందని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అదేంటంటే, రాజకీయ అధికారం అనేది సమాజపరమైన సామాజిక సమస్యలన్నింటికి ఒక తాళం చెవి లాంటిది అనేది ఎంతో ఒక చిన్న లైన్లో చెప్పగలిగారు. ఇంత నిష్ణాతులైన అంబేద్కర్ గారు చెప్పిందంటే రాజకీయాలు ఈ సమాజానికి ఎంత అవసరం, యువకుల పాత్ర ఎంత అవసరం అనేది మనం అందరము అలవర్చుకొని అవగాహన కల్పించుకోవాలి. గ్రామ స్థాయి నుంచి ఏ సమస్యలున్నా, మన ఇంటి చుట్టుపక్కలున్న ఏ సమస్యనైనా పరిష్కార దిశగా ఆలోచించాలి. కేవలం యువత అంటే ఓటు వినియోగించుకోవడమే కాదు, ఆ మంచి నాయకుడిని ఎన్నుకునేలా మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలాగే కాదు, గవర్నమెంట్ నుంచి అంటే ప్రభుత్వం నుంచి ఏమేం పథకాలు వస్తున్నాయి, దాన్ని సోషల్ మీడియా ద్వారా మనకు లీడర్షిప్ క్రియేట్ చేసుకోవడానికి, ప్రజలలోకి పోవడానికి కూడా సోషల్ మీడియాను ఒక ఆయుధంగా మార్చుకొని మనం ప్రజలకు పోయే అవసరం చేయాలి. ఎంతమంది రాజకీయ నాయకులు ఉన్నా, కులం మతం ఏది ఉన్నా, వారి దగ్గర డబ్బున్నా మన దగ్గర లేకపోయినా కూడా కొన్ని వనరులతోటే ప్రజలకు ఏ విధంగా పోగలుగుతాం అనే ఉద్దేశంతో ఈ సమాజంపై బాధ్యత పెంచుకొని ప్రజల మీద ఒక అవగాహన కల్పించుకోవాలని ఈ యువతకు ఈ సందర్భంగా నేను సందేశం ఇస్తూ, నా వైపు నుంచి చిన్న మాట. ఎన్టీఆర్ గారు ఆ రోజులనే 1983లో పార్టీ స్థాపించిన వెంటనే యువకులకు దాదాపుగా 125 సీట్లు, ఇంజనీర్లకు, డాక్టర్లకి దాదాపు 40 నుంచి 45 సంవత్సరాలున్న యువకుల్ని ఎంచుకొని వారికి టికెట్లు ఇవ్వడం ద్వారా ప్రజలందరూ దాదాపు 290 స్థానాల్లో పోటీ చేస్తే 201 స్థానాన్ని అధికారం కట్టబెట్టిన సందర్భాలున్నాయి. సమర్థులు కనుక మాకెందుకులే అని ఇంట్లో కూర్చుంటే అసమర్థులు వచ్చి రాజ్యం ఏళ్తారు. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోవాలి, సరైన లీడర్ని ఎంచుకోక, ఓటుతో సరైన నాయకుడిని ఎంచుకోకపోవడం వల్ల ఈ దేశం ప్రగతి పదంలో నడవదు అనేది మన యువకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ అందరికీ ఇంకొక మాట, ఎప్పుడైతే రాజకీయాల్ని బురద మాకెందుకులే, దాన్ని పోతే మాకు అంటుతా అనుకుంటే ఒక్క టైంలో బురదే మనల్ని పాలించాల్సి వస్తుంది, మనం కడుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందని యువకులందరూ ఆలోచించి ఈ సమాజ శ్రేయస్కై రాజకీయాలలో యువత యొక్క పాత్ర, ప్రాధాన్యత మీరు తెలుసుకొని కొంతమందికి తెలియజెప్పి రాజకీయాలలో అన్ని వర్గాలలో కూడా యువకులు ముందుకొచ్చి పోటీ చేసే దిశగా మనం బరిలో ఉండి మనం సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువత తీసుకోవాలని, ప్రతి యువకుడు తన రక్తం ధారపోయాల్సిన అవసరం ఈ సమాజానికి ఉంది. మనం ఒక సమాజంలో ఉన్నామంటే ఒక కుటుంబం కాదు, ఈ సమాజమే మన ఇల్లు, ఈ సమాజమే దేవాలయంగా భావించి మనం అందరము కలిసికట్టుగా పనిచేసి దేశ పురోగతిలో, అభివృద్ధిలో మనం అందరం యువత ఏకం కావాలని నేను కోరుకుంటూ